ఎంత ఘోరం అడవి కాడ ఉంటే అతను ఏమి కాడలేదు ఇంటికాడ అయితే చచ్చిపోతున్నారు. మోరు ముట్టినోళ్ళే లేరు బిడ్డ. ఇగో 6 నెలల ఏడాది చిన్నపిల్లలు ఉన్నప్పుడు దోమలు ఈగలు అన్నీ వాళ్తున్నాయి. సర్పంచ్ పట్టించుకుంటలేడు, వార్డు నంబర్లు పట్టించుకుంటలేరు, ఎవ్వరు చెప్పినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏం చేయాలి మరి మేము ఇప్పుడు? ఎట్లా కావాలి? మోరు చూడరు ఎట్లున్నదో మరి. ఇక గింత పాపం గింత అన్యాయం ఉంటుందా ఈ ఊరు కాడ? మోల్ర వాసనకు చచ్చిపోతున్నాము. చచ్చిపోతున్నాం మోల్ర వాసనకు. ఎన్నొద్దులా ఏడాదా మోల్రు తీయక గడ్డి చెక్కక దోమలకు ఈగలకు పందులకు అన్నిటికీ చచ్చిపోతున్నాం. ఎవ్వరు లేరు ఇక్కడ. ఈగలు దోమలు అన్ని వస్తున్నాయి, రోగాలు వచ్చి చచ్చిపోతున్నాం. మోల్రు తీస్తలేరు. ఇప్పుడు 2 ఏళ్ళ ఏడాదికి ఎక్కిపాయి. మరి ఎట్లా చేస్తాము? ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మమ్మలను ఏం చేస్తారో ఎవరు దిక్కులేడు. మోల్రు తీస్తాడు, ఆ గడ్లు చెక్కరు, మోల్రు తీయరు. నాకే అంటారు. 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. నాకైతే 1 రూపాయి కూడా ఇవ్వడు. అలానే జ్వరాలు వస్తున్నాయి, అన్ని రోగాలు వస్తున్నాయి. పట్టించుకుంటాడే లేడు. ఆ మోరు తీస్తే మానవుడే లేడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యే మోరు తీయక. సర్పంచ్ చెప్తే సర్పంచ్ పట్టించుకోరా, వార్డు నెంబర్ ఇస్తే వార్డు నెంబర్ పట్టించుకోరా. ఈ సాపాయాలకు చెప్తే వాళ్ళు మత్తు కూడా మాకు మోరని వాళ్ళని బట్టి ఏం చేయాలి మరి? మేము ఎవరు చెప్పాలి? ఇక వాళ్ళు చెప్తారో ఎవరు చెప్తారో అంతా అది ఉన్నది ఈ ఊరి మీద. ఏది పట్టించుకుంటలేరు, ఏది పట్టించుకుంటలేరు, ఏదైతే లేదు ఈ ఊరి మీద.